ఛానలుకి స్వాగతం. కార్తీక మాసంలో ఈ తప్పు చేస్తే కనుక మీ ఇల్లు, కుటుంబం నాశనమవుతుంది. మీ భర్త అధోగతి పాలవుతాడు. అయితే కార్తీక మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అలాగే ఎటువంటి తప్పులు చేయటం వల్ల మీ ఇల్లు, కుటుంబం నాశనమవుతుంది, మీ భర్త అధోగతి పాలవుతాడు? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజనాల వంటి వాటిని చేయటం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించి మహిమాన్వితమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం. న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని ఈ యొక్క శ్లోకానికి అర్థం. శివుడికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోళాశంకరుడి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల యొక్క అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. హరిహరాదులకు ప్రీతికరం ఈ కార్తీక మాసం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైంది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అసుతోషుడు అనే బిరుదు వచ్చింది. ప్రతి ఈశ్వరాలయంలో రుద్రనమ్మకం మంత్రభాగం మారుమోగిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందువుల గృహాల్లో కూడా ఆదిత్యమంబిక, విష్ణు గణనాథం, మహేశ్వరం అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులందరికీ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, ఓ సూతముని శ్రేష్ఠా, కలియుగంలో ప్రజలు సంసార సాగరం నుండి తరింపలేక అరిషడ్ వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్నారు. ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుడికి ఆవరించి ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షం కలిగించు చక్కటి ఉపాయం చెప్పమని కోరారు. ఆ ప్రశ్నలను విన్న సూతముని, ఓ మునిపుంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపిస్తూ మందబుద్ధులవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీన్ని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక పరంధామం పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతం ఆచరించాలని కోరికను కలగజేస్తాడు ఆ పరమాత్మ. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెలంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్ర పుణ్యనది స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పబడింది.
ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం అయ్యాక 3 ఘడియలు. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా కూడా పుణ్యనది స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు వండని ఆహారం పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తూ ఉంటారు. ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది. ఈ విధంగా కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే మాసాలన్నిట్లో కూడా ఈ కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. అయితే ఈ కార్తీక మాసంలో 2 సార్లు స్నానం చేసి దీపారాధన చేయాలి. సాయంత్రం దీపం వెలిగించి పూజ చేయటం అస్సలు మానకండి. కార్తీక పురాణాన్ని చదవటం, ఎవరైనా బిగ్గరగా చదువుతుంటే వినటం కూడా మీకు చాలా మంచిది. సోమవారం రోజు ప్రసాదం తయారు చేయాలి. మిగిలిన రోజుల్లో పండ్లను ప్రసాదంగా సమర్పించవచ్చు. ఈ విధమైనటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడనటువంటి కొన్ని పొరపాట్లు, తప్పులు ఉన్నాయి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం ఈ కార్తీక మాసంలో అస్సలు తీసుకోకూడదు. అలాగే నువ్వుల నూనెను దీపాలు వెలిగించటానికి తప్ప మరే ఇతర అవసరాలకు కూడా ఉపయోగించకూడదు. అలాగే ఈ కార్తీక మాసంలో మీరు పప్పు కూడా తినకూడదు. రోజుకు ఒకసారి మాత్రమే మీరు ఆహారం భుజిస్తే మంచిది. రోజు కుదరకపోతే కనీసం కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండండి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్తీక మాసంలో మీరు ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు పడకూడదు. అంటే కుటుంబ సభ్యులతో కావచ్చు, మరే ఇతర వ్యక్తులతో అయినా మీరు పూజలు, వ్రతాలు చేసుకుంటూ మీ యొక్క నోటితో అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని మాట్లాడారంటే, అంటే ఎవరినైనా దూషించారంటే మాత్రం మీ ఇల్లంతా కూడా నాశనమవుతుంది. మీ యొక్క భర్త అధోగతి పాలవుతారు. అలాగే మీ జీవితంలో ఎన్నో అశుభకరమైనటువంటి ఫలితాలు కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి కార్తీక మాసంలో ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ముఖ్యంగా మీ నోటితో అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించరాదు. ఎందుకంటే మీ నోటితో మీరు ఆ భగవంతుడి యొక్క మంత్రాలు, శ్లోకాలు పఠిస్తూ ఉంటారు, దైవనామస్మరణ చేస్తూ ఉంటారు. అటువంటి నోటితో ఈ కార్తీక మాసంలో అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఎవరినైనా దూషించటానికి వాడినట్లయితే మీ ఇల్లు, కుటుంబం అంతా కూడా నాశనమవుతుంది. అలాగే స్త్రీలకి భర్త అధోగతి పాలవుతాడు. కాబట్టి ఈ తప్పులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు. చూశారు కదండి, కార్తీక మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఏ తప్పులు చేయటం వల్ల ఇల్లు, కుటుంబం అంతా కూడా నాశనమవుతుంది. ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.